గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిత వ్లాగ్స్. ఇవాళ నేను అదేనండి రాగి జావ చేస్తున్నాను. ఎలా చేస్తానో చూడండి. నేను గ్లాసున్నర, ఈ గ్లాస్తోన గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను. అందులో కొంచెం రాక్ సాల్ట్ వేసి మసలబెట్టాలండి వాటరు. అలాగే రాగి పిండి, తైద పిండి అండి, ఇది ఇట్లా కలుపుకొని పెట్టుకోవాలండి. నీళ్ళు మసిలినాక దాంట్లో వేసి కలియబెట్టాలండి. ఇది చేసుకొని చల్లగా అయినాక తాగాలండి. దీంట్లో కాల్షియము, విటమిన్స్ చాలా ఉన్నాయండి. ఒంటికి చలువ కూడా చేస్తుందండి. నాకు మంచిగా అయ్యింది, అందుకే మీకు కూడా చెప్తున్నాను. అదేంటంటే నాకు మధ్యాహ్నం 12 అయ్యిందంటే నోట్లో నుంచి బ్లడ్ వచ్చేదండి. ఇది 15-20 డేస్ నుంచి ఇట్లా తాగుతున్నాను. దీంతోపాటు సబ్జా గింజలు చేసుకొని తాగుతున్నాను. అది కూడా దాని వలన నాకు బ్లడ్ అనడం రావడం తగ్గిపోయిందండి. అందుకే మీకు కూడా ఉపయోగపడుతుందేమో అని నేను ఇట్లా రాగి జావా చేసి చూపిస్తున్నాను. నేను ఎలా చేసుకుంటానో, ఎలా తాగుతానో చూడండి ఫ్రెండ్స్. ఇట్లా వాటర్ మసులుతున్నాయి కదండి, అప్పుడు స్టవ్ చిన్నగా పెట్టుకొని రాగి పిండి దీంట్లో వేసి కలపాలి. పోసి ఇట్లా కలపాలండి. కొంచెం ఉడుకు పట్టాలి. ఇది తొందరనే అవుతుందండి. కొంచెం ఉడుకు పట్టి ఒక 2-3 నిమిషాలు ఉడకబెడితే రాగి జావా రెడీ అండి. దీంట్లో పెరుగు వేసుకొని తాగొచ్చు. కొందరు నేను చిన్నగా ఉన్నప్పుడు కలి అని అంటారు కదండి, అది కూడా చేసేవాళ్ళు. నాకు అలా ఇష్టం లేదు కాబట్టి, నాకు గ్యాస్ ఫామ్ ఉన్నందుకు దీనివల్ల నేను వాటర్తో చేసుకొని తర్వాత దీంట్లో మజ్జిగను లేకపోతే ఇట్లా ఉత్తగానే తాగుతాను. నాకు హెల్త్ పరంగా కొంచెం బెనిఫిట్ అనిపించింది, అందుకే ఇలా చేసుకొని తాగుతున్నానండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూసారా, సైడ్కి ఇట్లా ఉడుకుతుంది కదండి. ఇప్పుడు ఒకసారి కలియబెట్టి స్టవ్ ఆఫ్ చేయడమేనండి. ఇంత చిక్కగా ఉంటే చాలు. చల్లగా అయితే అదే చిక్కగా అయిపోతుందండి. మరీ చిక్కగా వేసుకుంటూ కూడా తాగడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి ఇస్తున్నా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.